బాయ్ హైటెక్ సిటీలా గణేషుని తెస్తాను నీలఫర్ ఛాయ్ తాగిపిస్తా అన్నాడు బాయ్. ఈ మాట కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. హలో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ ఏంటి ప్రణయ్ బాయ్ హైటెక్ హైదరాబాద్ ఛానల్ నుంచి మనం ఎడిగిపోతున్నాం అంటే చెప్పకుండా చేయకుండా టైం మనకి వచ్చిండు, దొరికిపోయాడు మనోడు. ఇంకొకసారి రాకురా పోయి అట్లా అడ్రస్లు బి తెలియదు. అన్ని తెలుసు బాయ్, మనం హైదరాబాద్ లో మొత్తం తిరిగి వచ్చినాం. గల్లీ గల్లీ ఇప్పుడు ఇగో దొరికింది కదా, మనం చేపిద్దాం మళ్ళీ డేర్ చేపిద్దాం. ఏం చేపిద్దాం? అంతే. ఒకవేళ చెయ్యకపోతే చెయ్యకపోతే ఛాలెంజ్ చేయరు ఫస్ట్. చెయ్యకపోతే ఏమి ఇస్తున్నావు? ఏమన్నది వినిపించాలి. చేస్తే చేస్తే నేను ఏమన్నా నీలోఫర్లో ఛాయ్ తాగిపిస్తా. ఒకవేళ చేయకపోతే నువ్వేం తినిపిస్తావు మాకు? చలో బాయ్, మంచిగా మీకు ఇలా ఏది అనుకుంటే దిల్ ఖుషి చూద్దాం. మీరు ఏదంటే అది ఇచ్చేస్తా. పన్నీర్ బిర్యానీ నడు సంతోష్ దాబా పోయి పన్నీర్ బిర్యానీ తిందాం. వీడియోలో రికార్డ్ అవుతుంది బాయ్. మీకు ఏది కావాలంటే అది తినిపించేస్తా. ఏదన్నా టస్కర్ మీద కన్నా అడిగించాను పోయి గణేష్ మహారాజ్ ని తీసుకొని రా. చిన్న తీసుకొస్తా, గణేష్ తీసుకొస్తా. అన్ని మన టస్కర్ వస్తుంది, ఈయన ఉంది పక్కన అంబేద్కర్. టస్కర్ లేచొద్దు, వేరే టస్కర్ లకు పోయి గణేష్ మహారాజ్ ని తీసుకొని రా. తీసుకొస్తాను, తీసుకొస్తా. కాదు మైకా బద్రియాన్ కానీ చెప్పండి. 10 నిమిషాల్లో కావాలి గణేష్. చేస్తా బాయ్. 10 నిమిషాలని గణేషుడు కావాలి, ఇప్పిస్తాను. సరేగా పో. అట్లా మనోడు పోయి గణేష్ మహారాజ్ ని మాత్రం తీసుకొని వచ్చేసిండు తస్కర్దా నుంచి పోయి. ఇప్పుడు దినేష్ భాయ్ ఏం చెప్పిండు మనకి, నీలోఫర్ లో పోయి హైటెక్ సిటీ నీలోఫర్ లో పోయి ఛాయ్ ఆపుతా అని చెప్పిండు. అరే ఇప్పటిదాకా ఏం చెప్పినావు బాయ్ నువ్వు? ఇప్పటిదాకా ఏం చెప్పింది బాయ్ హైటెక్ సిటీలా గణేషుని తెస్తాను నీలోఫర్ లో ఛాయ్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. బాయ్ ఈ మాటకి మేమైతే అక్కడికి వస్తే గణేషుని తెచ్చినాం. ఏ బోలా గణేష్ మహారాజ్ కి బాయ్ ఏమంటావు? తాయిలే ఏం లేదా అంటున్నా నేను. తాయిలే ఏం లేదా అంటున్నా నేనైతే. దేవుని మూడతో ఆ మాట తప్పడం కరెక్ట్ కాదు బాయ్. మేము ఎంతో కష్టపడి టస్కర్లకి ఏం గణేషుని తీసుకొని వచ్చినాం కాబట్టి ఇక మీరు ఏం చేస్తారు? ఛాయ్ తాపిస్తారా, ఏం తాపిస్తారా ఇక మీకు తెలియాలి. అది గణేశుని కాకుండా ప్రసాదం కూడా తెచ్చుకుని ఇంకా ఆడు చూడ చేతిలో. దేవుని దగ్గర ప్రసాదం దొరకడం అంటే అదృష్టం ఉండాలి బాయ్. అది అంతే కదా బాయ్. ప్రసాదం గణేషుని తెచ్చినప్పుడు ప్రసాదం మీరు కంపల్సరీ ఇస్తారు కదా బాయ్. ఇప్పటిదాకా దినేష్ వచ్చి శ్రవణ్ కి డేర్ ఇచ్చిండు, శ్రవణ్ కంప్లీట్ చేసేసిండు డేరు. ఇప్పుడు శ్రవణ్ ఏం డేర్ ఇవ్వబోతుంది దినేష్ కి? నేను ఒకటే చెప్తున్నా దినేష్ కి, ఇప్పటిదాకా ఏంటంటే ఏ ఊళ్ళో టస్కర్ లో పోయి డాన్స్ ఆడాలి, అదొకటి నేను డేర్ ఇస్తున్నా దినేష్ కి. కంపల్సరీ చేసి చూపెట్టాలి. ఇప్పుడు శ్రావణ్ ఇప్పుడే చెప్పిండు ఏదన్నా ర్యాండమ్ టస్కర్ లో పోయి డాన్స్ ఆడమంటుండు. సో దినేష్ ఎట్లా డాన్స్ ఆడతావు చూపి ఒకసారి.